ప్రభుత్వం నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్యాకెట్లను సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మదగ్గ సమాచారంతో పాత నేరస్తులపై నిఘా పెంచడంతో హత్నూర మండల్ మల్కాపూర్ గ్రామంలో కృష్ణపాలెంలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశామని అతని వద్ద నుండి 2 గంజాయి స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ప్రేమ్ కుమార్ బీహార్ నివాసి సుమారు 3 ఏళ్ల క్రితమే గంజాయి మద్యం లాంటి చెడు అలవాట్లకు బానిస అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకుని హైదరాబాదులోని పురానాపూర్ తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి తన నివాస కంపెనీ కార్మికులకు రహస్యంగా అమ్ముతున్నట్లు నిందితుడు ప్రేమికుల తెలిపారని, ఇతనిపై గతంలో పటాన్చెరు నరసాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయని, గత నెల క్రితమే వేలుపై కంది జైలు నుంచి విడుదలై తిరిగి అదే గంజాయిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు తెలియజేయడం ఉందా? మీ పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు రహస్య కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జిల్లాగా మార్చడమే మీ వంతు పాత్ర ఉండాలని ఎస్పీ రూపేష్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం డీఎస్పీ హత్తునూర ఎస్ఐ పోలీస్ నిన్న 31వ తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని హత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మల్కాపురం గ్రామంలో ఒక టిన్ షెడ్ మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ టిన్ షెడ్ లో ప్రేమ్ కుమార్ అనే ఒక నిందితుడిని గుర్తించడం జరిగింది. అతని దగ్గర మాకు కొన్ని సస్పీషియస్ మెటీరియల్స్, ఈ గాంజా లాగా అయితే ఉంటుందో ఆ డ్రై లీఫ్ దొరకడం, నా దగ్గర ఉన్న ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి. సో అంటే జస్ట్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగా ఉంటుందో ఈ డ్రగ్ టెస్ట్ చేయడానికి కూడా మా దగ్గర కొన్ని కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్ తో టెస్ట్ చేసిన తర్వాత అది గంజాయి అని తెలవడం జరిగింది. సో ఆ గంజాయితో దాదాపు దాన్ని మెజర్ చేస్తే దాదాపు 1.5 kg గంజాయి, ఎండు గంజాయి, మరియు దాంతో పాటు ఈ చాక్లెట్స్, అంటే ఇది గంజాయి చాక్లెట్స్ లాగా అనుమానిస్తుంది. దీన్ని ల్యాబ్కి పంపించి ప్రాపర్ గా టెస్ట్ కూడా చేపిస్తాము. సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి, ఇవి గాంజా చాక్లెట్స్, సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 24/24 హత్నూరా పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇక నిందితుని పరిశీలించి అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతని పేరు ప్రేమ్ కుమార్. ఇతను ఒక మైగ్రెంట్ లేబర్. ఇతని స్వస్థలం బీహార్ నుండి ఇక్కడికి వచ్చి మన హత్నూరా పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇతని మీద
గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి, దాదాపు 2 కేసులు ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో, ఒకటి నర్సాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో, 2 పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ గాంజాకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఉండడం వల్ల మనకి ఇది మళ్ళీ దీన్ని కేసు ట్రేస్ చేయడం జరిగింది. సో పాత కేసులలో కూడా 2 సార్లు అతను జైలుకి పోయి వచ్చాడు, మన సంగారెడ్డి కంది జైలుకి పోయి వచ్చాడు. సో ఇవన్నీ కూడా దాదాపు ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాక్లెట్స్ ని ఒక్కొక్కటి 30 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడము. దీన్ని ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో మాకు హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నా అన్నట్టు, హైదరాబాద్ లో ఒక ప్లేస్ దగ్గర నుండి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా మేము తెలుసుకుంటాము. వాటితో పాటు ఈ ఎండు గాంజానే అతను చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి ఈ దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబర్స్ కి ఈ రీటైల్ గా చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్మడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది మొత్తంలో మనకి తెలంగాణలో ఈ సంవత్సరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అక్కడ నుండి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్స్, దాంతో పాటు ఇదంతా ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం మా లోకల్ పోలీస్ కంప్లీట్ గా ఓన్ ఆపరేషన్. సో దీనిలో చాలా మంది ఇన్ఫార్మర్స్, అలాగే మా సర్వేలెన్స్ సిస్టమ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో దాని మూలాన ఇట్లాంటి కేసెస్ ను కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా హత్నూరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు జిన్నారం సిఐ అండ్ పటాన్చెరు డిఎస్పి ఈ ముగ్గురు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని, సమాచారాన్ని సేకరించి ఒక మంచి సెర్చ్ చేసి ఇంత భారీ మొత్తంలో గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ముఖ్యంగా ఈ చాక్లెట్స్, సో మన దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయని కూడా వీటి మీద రేట్స్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర కూడా, ప్రజల దగ్గర కూడా ఇట్లాంటి ఏమైనా అనుమానాస్పద చాక్లెట్స్ ఏమన్నా మార్కెట్ లో ఉన్నట్టు మీకు అనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సంగారెడ్డి జిల్లాలో కొంచెం సైబర్ క్రైమ్స్ ని మీరు కూడా విరివిగా రాయండి మీరు, ఎందుకంటే దాని అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే చాలా మంది ఐ జస్ట్ టెల్. సో సంగారెడ్డి జిల్లా మనందరికీ తెలుసు, సైబరాబాద్ కానుకుని ఉంటది. దాదాపు ఐటీ పాపులేషన్ అంతా కూడా మా అమీన్పూర్, పటాన్చెరు, బీడిఎల్ బాన్నూరు, ఐడియా బొల్లారం ఈ ఏరియాలో చాలా కాన్సన్ట్రేటెడ్ క్రౌడ్ ఉంది మన దగ్గర. ఈ పాపులేషన్ దగ్గర నుండి దాదాపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ తర్వాత మాక్సిమం సైబర్ క్రైమ్స్ మన దగ్గర రిపోర్ట్ అవుతున్నాయి. సో దీని అర్థం ఏంటంటే చాలా మంది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. సో ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఏదైనా కూడా వీటన్నిటికీ మూలం ఒక అత్యాశ. డబ్బులు వస్తాయి, ఎక్కువ వస్తాయన్న ఒక అత్యాశతోటి ఈ సైబర్ క్రైమ్స్ కి బారిన పడుతున్నారు. దీనిలో బేసిక్ గా ఈ టాస్క్ ఇస్తామని, అంటే చాలా మంది ఏంటంటే ఉన్న జీతం సరిపోక ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఒక టాస్క్ ఇస్తాం, పార్ట్ టైం జాబ్, మీకు ఆన్లైన్ జాబ్ టాస్క్ ఇస్తాడు. టాస్క్ ఇస్తున్నాడు, ఒక 1000 రూపాయలు మీకు కావాలని, అంటే మీకు ఒక చిన్న చేపను ఎట్లయితే మనం ఎరేస్తాం ఒక పెద్ద చేప పట్టుకోవడానికి ఆ ఎరలాగా ఒక 1000 రూపాయలు మనకు బ్యాలెన్స్ చేస్తున్నాం. వేసిన తర్వాత వాడు మనం డబ్బుల కోసం మళ్ళీ 10,000 వేస్తున్నాం. అట్లా 2-3 డేస్ లోనే దాదాపు 10 లక్షలు, 20 లక్షలు అందులో డిపాజిట్ చేసి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాంతో పాటు ఈ OLX ఫ్రాడ్లు, సెకండ్ హ్యాండ్ లో మీకు కార్లు ఇస్తాము, మిలిటరీ నుండి వస్తున్నాము, మేము నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చేసే ఒక ఫ్రాడ్ అయింది. దెన్ కొరియర్ ఫ్రాడ్, మీకు కొరియర్ రాకుండా కొరియర్ వచ్చిందని చెప్పేసి ఆ కొరియర్ ని క్లియర్ చేయాలంటే కస్టమ్స్ వాళ్ళు డబ్బులు కట్టాలి, ఎయిర్పోర్ట్ లో ఉంది అది డబ్బులు కట్టాలని చెప్పి. దాంతో పాటు అండ్ మీకు కొన్ని ఫేక్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఈ మధ్య ఏంటంటే ఫేక్ FIRs, అంటే మీ పేరు మీద ఒకటి కేసు రిజిస్టర్ అయింది, కేసులో మీ పేరు మీద హెరాయిన్ దొరికింది, MDMA దొరికింది, డ్రగ్స్ దొరికినాయి, ఆ కేసుకి వెళ్ళి పోవాలంటే మీరు డబ్బులు కట్టండి అని చెప్పి అట్లా 5-10 లక్షలు తీసుకోవడము. కాల్ సెంటర్, ఈ రివార్డ్స్ పాయింట్స్ గురించి, దెన్ ఈ రెంట్కు ఉంటామని చెప్పి, మా ఇల్లు రెంట్కు ఉందని చెప్పి అడ్వాన్స్ తీసుకోవడము. సో చాలా రకాలైన సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. ఏదైనా కూడా ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే 1930కి ఫోన్ చేయాలి. ఎప్పుడు కానీ జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీకైనా కానీ ఫస్ట్ ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయిందంటే ఎట్లయితే మనం డయల్ 100 ఫోన్ చేస్తామో ఫస్ట్ మీరు 1930 ఫోన్ చేయాలి. 1930 ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని చెప్తే ఇమీడియట్ గా ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో అక్యూజ్డ్ అమౌంట్ కి ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ అకౌంట్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది, ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఏమైతే ఏదైతే అమౌంట్ మీ దగ్గర ఉందో అది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడ ఆగుతుంది. దాని తర్వాత మీరు FIR చేస్తే ఏమైందంటే ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే ఇమీడియట్ గా కాల్ చేస్తే వాడు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో మనీ డ్రా చేసే లోపే మనీ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు ఈజీగా మనం మనీ తెచ్చుకోవచ్చు. లేదు
మీరు ఇచ్చిన తర్వాత ఒక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత చేస్తే ఆ లోపు అక్యూజ్డ్ అనేది మనీ డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ యువర్ మనీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు యూజ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సైబర్ కంప్లైంట్. అండ్ ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు అత్యాశకు పోయి ఏదైనా కూడా ఫిజికల్ గా చెక్ చేయకుండా ఏది కూడా చేయకండి. ఫిజికల్ పర్సన్ ఫిజికల్ ఆఫీస్ చెక్ చేసిన తర్వాత చేయండి. ఎందుకంటే వర్చువల్ వరల్డ్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ రియాలిటీ మనకు తెలియదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బి వెరీ కాషియస్ అబౌట్ దిస్ ఆన్లైన్ జాబ్స్ అండ్ ఆన్లైన్ స్కామ్స్. థ్యాంక్ యూ. లింక్స్ QR కోడ్స్ కూడా ఏది స్కాన్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.